హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ముఖ్యంగా ఈపీఎఫ్ గురించి తెలుసుకున్నాం. ఈపీఎఫ్‌లో మనకు ఈ యూఎన్ఎం యాక్టివేట్ చేయడం, మళ్ళీ విత్‌డ్రా చేయడం, మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి, మంత్లీ ఎలా యాడ్ అవుతున్నది, మనకు ఈపీఎఫ్‌లో మనకు పాస్వర్డ్ మార్చాలన్నా, యూఎన్ నెంబర్ మనకు తెలియకపోయినా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇలాంటియి అన్నీ ఏ మాత్రం పాస్వర్డ్ కూడా మనం తెలియకపోయినా కూడా మనం ఫర్గెట్ పాస్వర్డ్ ఎలా చేయాలి, ఇలాంటి మరిన్ని మనకు మన ఛానల్‌లో మనము నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంటది. యూఏఎన్ నెంబర్ గానీ, యూఏఎన్ నెంబర్ కూడా మనకు తెలియకపోయినా కూడా చాలా సింపుల్‌గా మనం తెలుసుకోవచ్చు. అలాంటి దాంట్లలో మనకు యూఏఎన్ నెంబర్ ఏం పెద్ద విషయం ఏం లేదు. మనకు ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు మనం కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఇచ్చుంటాం కదా! అది ఉన్నదంటే మనకు ఏదో ఒక కంపెనీలో వర్క్ చేస్తుంటాం కదా! వర్క్ చేసేటప్పుడు మనకు ఈపీఎఫ్ అనేది మంత్లీ అనేది వాళ్ళు ఇంత అని మనకు శాలరీలు కట్ చేసి మనకి ఈపీఎఫ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అది మళ్ళా ఏ విధంగా విత్‌డ్రా చేసుకోవాలో మనకు అదంతా మళ్ళీ తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈపీఎఫ్ అంటే మనకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అని మనం ఈపీఎఫ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే మనకు 1952 మనకు మార్చ్ 4లో మనకు ఈపీఎఫ్ అనేది స్టార్ట్ అయ్యడం జరిగింది. ఇప్పుడు మనకు దాంట్లో మనకు స్కీమ్ విషయానికి వచ్చామంటే చాలా ఉన్నాయి. ఫామ్స్ కూడా చాలా వరకు కూడా ఉన్నాయి. దాంట్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఫామ్ 19 అంటేనే ఫైనల్ సెటిల్మెంట్. అంటే మనకు ఏదైనా కంపెనీ పని చేస్తున్నప్పుడు మనకు పూర్తిగా మనకు విత్‌డ్రా చేయాలి. కంపెనీ స్టాప్ అయిపోయిన తర్వాత పూర్తిగా మనకు అమౌంట్ కావాలంటే ఫామ్ 19 నొక్కుతాం. అదేవిధంగా అడ్వాన్స్ ఫామ్ 31 నొక్కుతాం. ఇలా నొక్కిన తర్వాత మనకు అడ్వాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 65% మనకు అడ్వాన్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈపీఎఫ్‌లో మనకు చాలాగా యూఏఎన్ నెంబర్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్, యూఏఎన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యూఏఎన్ నెంబర్ మనకు తెలియకపోయినా, దానికి కంపెనీ వాళ్ళు మనకు చెప్పకపోయినా కూడా యూఏఎన్ నెంబర్ తెలుసుకోవడం చాలా సింపుల్ అండి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఈపీఎఫ్ ఇంట్రడక్షన్ మట్టుకే మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో మటుకు. ఈపీఎఫ్ అనేది మనకు చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఏదో కంపెనీలో మంత్లీ ఎంత అని మనకు దాన్ని ఈపీఎఫ్ ఖాతాకి మనం ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు దాంట్లో అడ్వాన్స్ అని తీసుకోవచ్చు. మనం స్టాప్ అయినప్పుడు ఫుల్ అమౌంట్ అనేది వస్తుంది. ఇలా మళ్ళీ తర్వాత పెన్షన్ కాంట్రిబ్యూషన్ స్కీమ్ కూడా ఉంటుంది. అది కూడా మనం కూడా తీసుకోవచ్చు. దీంట్లో చాలా వరకు కూడా బెనిఫిట్స్ అనేది ఉంటాయి. ఈపీఎఫ్ అనేది మనకు చాలా 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 మంచి ప్లాన్ చెప్పుకోవచ్చు. మనకు ఏదైనా మనకి ఇబ్బంది డెత్ అయినప్పుడు కూడా దానికి పాలసీ ప్రకారం మనకు అమౌంట్ అనేది ఇంకా ఈపీఎఫ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దానికి నామినీ డీటెయిల్స్ ఇస్తాం కాబట్టి నామినీకి అనేది రావడం జరుగుతుంది. ఇలా మనకు పీఎఫ్‌లో కూడా మనకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి అయినప్పుడు డెత్ అయినప్పుడు కూడా మనకు నామినీకి మనకి చెల్లడం జరుగుతుంది. నామినీ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ప్రొఫైల్ సెక్షన్‌లో మనకు నామినీ తెలపడం జరుగుతుంది. ఇలాంటి దాంట్లో ఈపీఎఫ్ అనేది చాలా వరకు కూడా మనకు చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈపీఎఫ్‌లోనే కొన్ని కంపెనీలు ఈపీఎఫ్ ఇవ్వకుండా పోయినా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంది. మనకు ఖచ్చితంగా ప్రతి వర్కర్‌కి మనకి ఈపీఎఫ్ అనేది చాలా మోస్ట్ కంపల్సరీగా ఉండాల్సింది. ఈ ఈపీఎఫ్‌లో మనకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి చెప్పండి. మనకు ఫామ్ 19 ఇలాంటి ఫామ్స్‌లో తక్కువ కాకుండా కూడా మనకు దీంట్లో మనకు యూఏఎన్ నెంబర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం కదా! యూఏఎన్ నెంబర్‌లో మనకు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటాం కదా! దీంట్లో మనకు చాలా చాలా వరకు కూడా మనకు కొన్ని కంపెనీస్ అనేది చెప్పడం జరగదు. కానీ దానికి ఎలా తెలుసుకోవాలంటే చాలా సింపుల్‌గా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. మనకు మొబైల్ నెంబరు, తర్వాత ఆధార్ కార్డ్ మన కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఇస్తుంటాం కదా! అయి ఉన్నాయండి. అయి 3 మనకు ఓటీపీ అనేది మొబైల్ నెంబర్‌కి వస్తుంది. మనకు ఆధార్ కార్డ్ ఇలా దానికి మనకు అడిగిన డీటెయిల్స్ మనం ఎంటర్ చేశామంటే మనకు యూఏఎన్ నెంబర్ కూడా మనకు చూపించడం జరుగుతుంది. అదైతే ఏం ప్రాబ్లమ్ లేదు. యూఏఎన్ నెంబర్ చెప్పకపోయినా మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఇలాంటి దాంట్లో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చిన్న అబ్బాయి టెక్ ఛానల్‌కు.